మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు హిందూ మనోభావాలని, హిందూ ధర్మాన్ని, హిందూజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఈరోజు మేము గర్వంగా గొల్లప్రోలు పట్టణంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన 11 రోజుల దీక్ష ఏదో తప్పుదావగా పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఇవాళ హిందువులు బయటికి వచ్చి ధైర్యంగా నిలబడ్డారంటే, హిందువులు గర్వంగా చెప్పుకుంటున్నారంటే ఈరోజు హిందువుల కోసం పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి మళ్ళీ గర్వంగా చెప్తున్నాం అని చెప్పేసి మేము ఈ గొల్లప్రోల పట్టణంలో నగర సంకీర్తన చేస్తుండగా ఈరోజు ఓం నమో వెంకటేశాయ నామ సంకీర్తన చేస్తున్నాం. అదేవిధంగా 11 రోజుల దీక్షలో నిన్న పవన్ కళ్యాణ్ గారి పాదయాత్ర చేసి తిరుమల మెట్లు ఎక్కుతూ ఈరోజు చేస్తున్న ఈ ఇరుముడి సందర్భంగా కూడా మేము ఆఖరి రోజుగా ఈరోజు నగర సంగీతం చేయడం జరుగుతుంది. ఎప్పుడు హిందువులు గర్వంగానే ఉండాలని చెప్పేసి హిందువులు ఏకంగా ధైర్యం కలిగించేలా ఒక ఉత్తముడు ఉన్నాడని, ఒక మగాడు ఉన్నాడని నిరూపించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి హిందువు బయటకు వచ్చి ప్రతి యుద్ధానికి యుద్ధం చేస్తుందని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాల్లో ప్రతి దేవాలయాల్లో ఈరోజు పవిత్రంగానే జరుగుతుంది. ఇప్పటివరకు అపవిత్రంగా జరిగిన గత పాలకుల వలన అపవిత్రంగా జరిగిన దేవాలయాలన్నీ పవిత్రంగా జరుగుతాయని చెప్పేసి మేము ధైర్యంగా గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ కూటమి భాగంలో పవన్ కళ్యాణ్ గారికి జై కొడుతూ వెంకటేశ్వర నామ సంకీర్తన చేస్తూ గొల్లప్రోలు పట్టణంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలెట్టి 11వ రోజు లాస్ట్ రోజు సందర్భంగా మా గొల్లప్రోలు నగర సంకీర్తన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరం అంతా నగర సంకీర్తన జరుపుకుంటూ లడ్డు వివాదంపై అపరాధాన్ని మన్నించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం గోవిందాయ నమః. ఓ నమో నారాయణ. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఈ సనాతన ధర్మజన పోరాటంలో మేము గొల్లప్రోలు గ్రామంలో లాస్ట్ 4 days నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఫస్ట్ రోజు శివాలయంలో దీపాలంకరణ కార్యక్రమం చేసాము. 2 నారాయణహరి మంత్రంతో నిన్న విష్ణాలయంలో సుందరకాండ పారాయణ చేసామండి. ఈ రోజు నగర సంకీర్తన చేస్తున్నాం. మన పార్టీ ఆశించే మేరకు 3 రోజులు కూడా కార్యక్రమాలు చేసామండి. ఈ సనాతన హిందూ ధర్మం మీద ఈ జరిగిన పోరాటంలో మా వంతు కృషిగా గొల్లప్రోలుని జనసేన పార్టీ తరఫున ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. జై జనసేన. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నమో వెంకటేశయ్య. మేము అనుకోక విధంలో 2014లో ముఖ్యమంత్రిని చేసుకున్నాం. మేము మా దురదృష్టవశాత్తది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం. 2024లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకున్నాం. ఈ విషయం లడ్డు కలుషితమైన విషయం ఎన్ని రోజుల బట్టి ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతుందో తెలియదు ఈ ప్రజలకి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు వచ్చేసి ఆయన ఎంతో బాధపడుతూ ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి 12 రోజులు ఆయన దీక్ష చేస్తున్నారు. ఈరోజు 11వ రోజు. దానికి టీం గొల్లప్రోలు జనసేన వారి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఏదో ఒక కార్యక్రమం, భక్తుల కార్యక్రమం చేస్తున్నాం. ఫస్ట్ రోజు శివాలయం దీపాలంకరణ చేస్తాం. 2వ రోజు విష్ణాలయం మెట్లు పరిశుభ్రత చేసాం. 3వ రోజు మన నగర సంకీర్తన కార్యక్రమం సుమారు ఒక 7 మంది భజన బృందాలతో, గొల్లప్రోలు భజన బృందాలతో నగరం అంతా హరినామ కీర్తన సంకీర్తనతో నగరం అంతా
జన సందోహం మధ్య సాగుతుంది. ఇది జనసేన టీం గొల్లప్రోలు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది జరగడం మాకు ఎంతో హిందువులకి గర్వదర్చుకున్న కార్యం. జై జనసేన, జై హింద్. నమస్తే అండి. మరి ఈరోజు మేము మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మరి లాస్ట్ రోజు ఏంది ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఈరోజు మరి మా గొల్లప్రోలులో ఈరోజు మా గొల్లప్రోలు నియోజకవర్గంలో టీం గొల్లప్రోలు జనసేన జన సైనికులు వీర మహిళలు అందరం కూడా మరి ఈరోజు రథం మీద మరి వెంకటమ్మ పెట్టుకొని ఊరేగించుకొని మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి మేము ఇక్కడ ఆయనకు హారతి ఇచ్చి ప్రాయశ్చిత్తం తెలుపుకున్నాం. మరి గత ప్రభుత్వం చేసిన పాపాలు పోవాలని చెప్పి మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి నడుము కట్టి జన సైనికులు వీరమహిళలు కూడా మేమందరూ వచ్చి మేము కూడా తెలుపుకున్నామండి.
మరి అదే కాకుండా ఎవరైతే తప్పు చేశారో లడ్డూలో కలిసి జరిగిందో ఆవు నెయ్యి చేప కొవ్వు ఇవన్నీ వేసి మా హిందూ ధర్మం మీద మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. సనాతన ధర్మానికి నడుం కట్టిన మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కట్టారు. ఇప్పటికొచ్చి మా హిందూ ధర్మాన్ని ఎవరు కూడా ఇంతలాగా చెయ్యలేదు. గత ప్రభుత్వం చేసింది కాబట్టి మరి ఆయన కలియుగంలో ఉన్న వెంకటరమూర్తి ఆయన పంపించారు మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి. మరి మీతో అనుకూలంగా కాపాడుకొని మరి మీతో అనుకూలంగా మాట్లాడి ఈ లాస్ట్ రోజు ప్రయత్నం చేసుకున్నాం. ఇంకా నీవు కాదు ఆ శ్రీవారి ఊరుకోరు వెంకటరమూర్తి క్షమించారు కంపల్సరీ. ఆయన అదో పాత్ర దింపేస్తారు, అది మాత్రం ఖాయం. ఈ నమో వెంకటేశాయ నమ. జై హింద్. నమో వెంకటేశాయ నమ. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నమస్కారం. మరి ఈరోజు మేము చాలా భారీ ఎత్తున మహిళలందరం కలిసి భజనలతోటి, పిల్లలతోటి, జన సైనికులతోటి, ఊరి పెద్దలతోటి భారీ ఎత్తున మొత్తం ఊరు అంతా తిరిగి మేము ర్యాలీగా మేళ తాళాలతో తిరగడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇంత అంతా మాత్రం కాదు, చాలా అంటే చాలా అన్యాయం. నిన్న మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మెట్లు ఎక్కుతుందంటే ప్రతి మెట్టికి ఆయన అలాగ సొమ్మసెల్లిపై పడిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం ఏంటి అన్యాయాలు, మేమందరం ప్రాయశ్చిత్తం చేయడం ఏంటి, ఎంతవరకు ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఇది నిజం నిలకడమే తెలుస్తుంది. ఈ పెద్దలు, ఈ సుప్రీంకోర్టులు అన్నీ కలిపి దీనికి తగిన నిర్ణయం వాళ్ళే చేకూరుస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ నమ. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏంటంటే హిందువులు మహాప్రసాదంగా సేవించే లడ్డూలు అపవ్యక్తం చేయడం కారణంగా దాని ప్రాయశ్చిత్త నిమిత్తం 11 రోజులు వెంకటేశ్వర స్వామి దీక్ష చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఆ దీక్షలో భాగంగా గత పవన్ కళ్యాణ్ గారు 4 రోజులు 4 కార్యక్రమాలు చూపెట్టారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పడం జరిగింది. రెండవ కార్యక్రమంగా మా గొల్లపూల శివాలయంలో దీపాలంకరణ చేయడం జరిగింది. మూడవ కార్యక్రమంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నారాయణ మంత్రం జపించడం జరిగింది. ఈ 4వ కార్యక్రమంగా ఈరోజు గొల్లప్రోలు జనసేన టీం గొల్లప్రోలు తరపున అలాగే బీజేపీ కార్యకర్తలతోని అలాగే టీడీపీ కార్యకర్తలతోని అందరం కలిసి ఊరు పెద్దలతోని హిందూ బంధువులతోని ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ భగవంతుడు ఆ ఏడుకొండల స్వామి మేము క్షమించమని కోరుతూ ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఈ రోజుతో ముగింప జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా హిందూ సోదరులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే టీం జనసేన గొల్లపూల వారి తరఫున కూడా నా ధన్యవాదాలు, శుభాభినందనలు. ఈ తిరుపతి లడ్డు ఏదైతే జరిగిందో, ఈ తిరుపతి లడ్డు మీద ఏదైతే అపవాదం ఉందో ఆ అపవాదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వం బయటికి తీసి రేపొద్దున సిబిఐ ఎంక్వైరీని కోరుతూ సిబిఐ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ వేసి ఆ తిరుపతి లడ్డు మీద జరిగిన తిరుమల మీద జరిగిన అపచారాలన్నింటినీ, తిరుపతిలో జరిగిన ద్రోహాలని, టికెట్లు అమ్ముకున్న విధానాన్ని, ప్రసాదం భక్తులకు చేరకుండా చేసిన విధానాన్ని, మెట్లు ఎక్కకుండా తిరుపతి రాకుండా చేసిన విధానాన్ని అన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి బంగారం ఏమైంది, ఆ వెంకటేశ్వర స్వామి భూములు ఏమయ్యాయి, వెంకటేశ్వర స్వామికి వచ్చే ఆదాయం అంతా ఏమైంది, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఎన్ఈడిఏ కూటమి ప్రభుత్వంలో వెలుగు తీసి గత పాలకుల తప్పిదాలన్నీ బయటకు తీసి వాళ్ళని నిర్దాక్ష్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఈ భారతదేశం నుంచి దూరం చేయాలని చెప్పేసి గత ప్రధానమంత్రి మోడీ గారిని, ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి అపవిత్రం చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేసిన సందర్భంలో 11 రోజులు దీక్ష జరగడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజులు పెట్టి నుంచి మా జన సైనికుల ఆధ్వర్యంలో శివాలయం పవిత్రం చేసి సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా విష్ణు ఆలయంలో విష్ణు సహస్రనామం పవిత్రత చేసి అక్కడ నామాల సహస్రనామాలు విష్ణు సహస్రాలు చదివించడం జరిగింది. అదేవిధంగా ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు గొల్లప్రోలు పట్టణంలో జన సైనికుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, వెంకటేశ్వర నామ సంకీర్తన మొత్తం నగరం అంతా తిరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గొప్పగా చెప్పుకున్నామంటే ఒక రాజకీయంగా కాదు, ఒక హిందువులు బలోపేతంపై హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన కారకుడు. గత పాలకలో ఎప్పుడు ఎన్నడూ లేని ఎవరో హిందువుల మీద పోరాటం చేయలేదు. ఇప్పుడు హిందువుల మీద పోరాటం చేయడంలో పవన్ కళ్యాణ్ గారిని
ఒక ఆధ్యాత్ములే కాదు, పురాణ పండితులే కాదు, ఇలాంటి వ్యక్తులందరూ స్వామీజీలే కాదు ఆయన మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న తరుణంలో ఆయన దీక్ష చేసిన తరుణంలో ఇప్పుడు వెంటనే మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా దృష్టి పెట్టి తిరుపతిలో ఉన్న అన్య మత సిబ్బందిని వెంటనే తొలగించి వాళ్ళు వేరే చోటుకు పంపించి హిందూ మతం కలిగిన సిబ్బందిని వెంటనే వెయ్యాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇది వెంటనే చేస్తే మాకు తిరుమల తిరుపతి పవిత్రత కాపాడినట్టు ఉంటుంది. తిరుమల తిరుపతిలో టికెట్ల ధర తగ్గించడం ఉంటుంది. గత పాలకులు 200, 500, 500, 1000, 2000 పెంచుకున్నా పోయి ఆ టికెట్లు కూడా ధరలు తగ్గించి వెంకటేశ్వర స్వామి దర్శనం వెంటనే అవ్వేలాగా, అదేవిధంగా భోజన సదుపాయాలు అందంగా ఉండేలాగా ఉండాలంటే వెంటనే అన్య మతస్థులను తొలగించి వేరే చోటుకి వెయ్యాలని చెప్పేసి హిందూ మతస్థులమే అక్కడ సిబ్బందిని ఉంచాలని చెప్పేసి మేము గొల్లప్రోలు ఎన్డీఏ కూటమి తరపున జన సైనికుల ఆధారంలో కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.